కి స్వాగతం. నమస్కారాలు. శాలివాహన సంక్షేమ భవనం ఇంత అభివృద్ధి జరిగిందంటే అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎంతో శ్రమించి అన్ని విధాల దీనికి కావాల్సినటువంటి ఫండ్స్ అంతా కూడా సమకూర్చుకొని మరి ఇంత స్టేజ్కి తీసుకొచ్చిన మాట అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. కానీ ఈరోజు మరి ఇతర సంఘాల వాళ్ళంతా కూడా కలిసి ఈ భవనంలోనే సమావేశం నిర్వహించి మరి ఎక్కువగా స్పందించడం అనేటువంటిది చాలా బాధాకరం, ఆలోచించవలసినటువంటి విషయం కూడా. ఇది మొట్టమొదట మరి 2010లో 1 ఎకరం స్థలం కేటాయించుకొని అప్పటి జిల్లా కలెక్టర్ల వారి చొరవతోటి ఇది 1 లక్షతో నిర్మించడం అనేటువంటిది 1 ఎకరాలు నిర్మించడం జరిగింది. 2010లో నిర్మాణం చేపట్టి ఒక 5 మంది డోనర్స్ మంచి మనసుతోటి 10 లక్షల చొప్పున ఇచ్చారు. వారి చొరవతోటి ఈ భవనం అనేటువంటిది నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు ఎవరి ఎలాంటి సహాయ సహకారం లేకపోయినా శాలివాహన సంఘం కృషి చేసి ఒక భవనాన్ని నిర్మించడం అనేటువంటిది ఇదొక వరంలాగా మేము అనుకున్నాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే చాలా బాధాకరం. మరి ఎందుకు ఇంత కష్టపడినా కానీ ఫలితం లేకుండా మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. దీనికి ఒక శాలివాహన సంక్షేమ భవన నిర్వహణ కమిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి బైలా ఉంది. ఆ బైలాలో ఎవరైతే 10,000 రూపాయలు సబ్స్క్రిప్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఓటింగ్కి అర్హులు. ఎవరైతే 25,000 రూపాయలు ఇచ్చుంటారో వాళ్ళు ఈ కార్యవర్గానికి పోటీ చేయడానికి అర్హులు. కార్యవర్గం అంటే ఒక 5 మంది కార్యవర్గంలో ఉంటారు, మిగతా వాళ్ళంతా 13 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటారు. ఆ విధంగా మరి ఇది బైలాస్లో సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది. శాలివాహన సంఘం అనేటువంటిది డైరెక్ట్గా రాష్ట్ర కమిటీతో అనుబంధంగా ఉంది. దాని పేరు శాలివాహన సంఘం. శాలివాహన సంఘం వేరు, శాలివాహన సంక్షేమ భవన నిర్వహణ కమిటీ వేరు. మరి ఆ విధంగా ఇక్కడ నెల్లూరులోనే ఒక 90 లక్షల రూపాయలు అందరి దగ్గర సేకరించి ఇతర రాష్ట్రాల్లో కూడా అందరి సహకారంతో అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చజెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మించి రాబోయేటువంటి శాలివాహనులకి ఇవ్వాలనేటువంటి తలంపుతో, మరి ముఖ్యంగా విద్యార్థులకి చదువు అనేటువంటిదే అభివృద్ధికి మూలము అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని అందులో వచ్చే ఆదాయం పేద పిల్లలకి ఇవ్వాలనేటువంటి ఒక ఏకైక నిర్ణయంతో ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులకి ఫీజులు కట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే తల్లో తండ్రో లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఈ శాలివాహన సంఘం తోడ్పాటు అందజేస్తుంది. వాళ్ళు చదువు కొనసాగించడానికి భవిష్యత్తులో, అంతేకాకుండా ఈ కుమ్మర్లకి చేసేటువంటి హెల్ప్ పిల్లలందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో శాలివాహన సంఘం ప్రతి ఏటా ప్రతిభా పురస్కారం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందులో 500 అండ్ అబవ్ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా, అంటే 80%, 10th క్లాస్ అయితే 480, ఇంటర్కి అయితే 500 సాధించిన విద్యార్థులందరికీ 2,000 రూపాయలు నగదు బహుమతి, ఒక మంచి గుర్తుండేట్టుగా ఒక సర్టిఫికెట్, ఒక మొమెంటో వారిని ప్రోత్సహిస్తూ ఇస్తున్నాం. చాలామంది విద్యార్థులు ఇప్పటికీ మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తూ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి గుర్తుండిపోయేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత 2024 మార్చి ఇంటర్మీడియట్లో జరిగిన దాంట్లో సుమారు 200 మంది విద్యార్థులు ఇదే భవనంలో హాజరై ఇవన్నీ కూడా అనుకున్నారు. నిజంగా చాలా సంతోషపడుతున్నాం.
ఇలాంటి కార్యక్రమం. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి కుమ్మరులందరికీ కూడా ప్రతి ఏటా వాళ్ళ ఐక్యతను పెంచుకోవడానికి, వాళ్ళ అభివృద్ధి కొరకు ప్రతి ఏటా కార్తీక మాసం వనభోజన కార్యక్రమం ఒక్కొక్క చోట ఒక్కొక్క పెట్టాం. ఒకసారి వరిగంటలో పెట్టాం, ఇంకా ఒకసారి నరసింహస్వామిలో పెట్టాం. ఇట్లా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలోని శాలివాహనులందరికీ కూడా మాకు ఒక భరోసా ఇవ్వడానికి, మాకొక సంఘం ఉంది, ఆ సంఘం ద్వారా ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి చేసుకోవడానికి చేస్తూ వచ్చాం. కానీ చివరిలో ఇప్పుడు ఇంత భవనం ఏర్పడి కొంత ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికీ మరి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా అందరూ ఉండాలా, కుమ్మరులంతా ఒకటే అనేటువంటి నినాదంతో ఈరోజు సమావేశం పెట్టి చాలా బాధాకరంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇంతటితో ఆకుండా మాకున్నటువంటి బైలా ఒకటి ఉంది. ఆ బైలాను అనుసరించి దాంట్లో ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నియమ నిబంధనల మేరకు మరి తిరిగి కమిటీని పునర్నిర్మించి ఇంకా సజావుగా చక్కగా జరిగేటట్టుగా చేస్తామని మీ అందరి ముందర కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.